గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ అనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున జై భీమ్రావ్ భారత్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు తీసుకున్నటువంటి ఒక ఆలోచనని ఈ రోజున అందరూ కూడా ఈ ధర్నా చౌక్లో చేస్తున్నటువంటి ధర్నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జడా శ్రవణ్ కుమార్ గారు చేపట్టినటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని అభినందిస్తూ మద్దతుగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ జీవోని రద్దు చేయాలి, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని ఖచ్చితంగా కూడా ఆపివేయాలి, నిలిపివేయాలి, ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ని కొనసాగించాలి అని చెప్పి ఈ రోజున మేధావులు, అనేక ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, అనేక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు, అలాగే చాలామంది తటస్థులు ఈరోజు అనేక పార్టీలకు సంబంధించి కానీ ఎంతోమంది ఉద్యమాలకు సంబంధించినటువంటి వాళ్ళు రావడం ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయటము, కూటమి ప్రభుత్వాన్ని వెంటనే ఈ జీవోని రద్దు చేయాలి, ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి, తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నిర్మాణం యొక్కటువంటి ఆలోచనని మళ్ళా తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని చెప్పి ధ్వజమెత్తి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా గమనించారు. అలాగే ఏవైతే జీవోలు తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ సంబంధించి, అలాగే వీటిని ఈ రోజున టెండర్ పిలుస్తూ ఆగమేఘాల మీద కూడా ఈ ప్రభుత్వము ఇంత ప్రజా వ్యతిరేకత వస్తున్నా, ప్రజల్లో ఇంత వ్యతిరేకత నెలకొన్నా ఈరోజు అందరూ న్యూట్రల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తటస్థులు కావచ్చు వ్యతిరేకిస్తూ ఈ జీవో కరెక్ట్ కాదు, ఈ ఆలోచన కరెక్ట్ కాదని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ఈ జీవోని హడావిడిగా తీసుకురావడం, నా క్యాబినెట్లో నిర్ణయాలు చేయడము, అలాగే ఈరోజు టెండర్ కాల్ఫర్ చేయడం అనే దాన్ని పూర్తిగా మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నామని మరలా ఒకసారి తెలియజేస్తూ ఉన్నాము. దీనికోసం ఎందాకైనా కూడా న్యాయ పోరాటాలు, ప్రజా పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తూనే ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ ధర్నా చౌక్లో జడా శ్రవణ్ కుమార్ గారు చేపట్టినటువంటి ఈ ధర్నా మరి యొక్క యాజిటేషన్కి స్వచ్ఛందంగా వాళ్ళు చేసినటువంటి ఈ యాజిటేషన్ని ఒక తొలి అడుగుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా ఎవరు వచ్చి చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చేస్తున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సుమారు 8,500 కోట్ల వ్యయంతో మరి ఆ రోజు ఆలోచన చేసి 5 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇంకో 5 మెడికల్ కాలేజ్ ప్రారంభానికి సిద్ధం చేశారు. ఇంకొక 7 మెడికల్ కాలేజ్ని థర్డ్ ఫేజ్ కింద ఏదైతే ప్రణాళిక వేసి దానికి పనులు మొదలు పెట్టారో ఆ పనులని ఈరోజు కూటమి ప్రభుత్వం ఆపేసి, నిలిపివేసి మళ్ళా ఆ నిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేటువంటి ప్రయత్నం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజలకు వాస్తవాలు తెలుసు. విద్యార్థులకు, పేద ప్రజలకు ఈ వైద్యాన్ని దూరం చేయొద్దు అని చెప్పి మేమంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. వైద్య విద్య అభ్యసించాలనుకునేటువంటి విద్యార్థుల ఆశల్ని చంపొద్దు మీ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచనలో భాగంగా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. పీపీపీ అంటున్నారు, పీపీపీ కాదు, ప్రభుత్వ రంగంలోనే ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగాలి అని చెప్పి మేమంతా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, నిలదీస్తున్నాము, ప్రజల గొంతుకగా మేము మాట్లాడుతున్నామని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మీరు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తా ఉన్నారు, దానికి ప్రైవేటైజేషన్ అనే ఒక పేరుతో ముసుగు వేస్తూ ఉన్నారు. ఇది మాకు అలా కనిపించట్లేదు. ఇది ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక ఆట. ప్రజల ఆరోగ్యాన్ని అంబేస్తున్నారు. పేద విద్యార్థులకు డాక్టర్ చదువులు దూరం చేస్తూ ఉన్నారు. టోటల్గా ప్రజా ఆరోగ్యాన్ని బాధ్యత ప్రభుత్వానిదే, ప్రజా ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి చేస్తున్నటువంటి ఈ మోసాన్ని మేము ఎండగడతాం, ప్రశ్నిస్తాం, ఎంతవరకైనా పోరాడతామని తెలియజేసుకుంటూ ఇది పబ్లిక్ పే అండ్ పే అని చెప్పేసి
పీపీపీ అని మీరు ఒక మాట చెప్తా ఉన్నారు. ఇది పీపీపీ కాదు, మీ ప్రైవేటైజేషన్ ముసుగులో ఇది ఒక స్కామ్, ఇది పబ్లిక్ పే 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 అని చెప్పి మీరు పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేసి పబ్లిక్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. కాబట్టి మళ్ళా చెప్తా ఉన్నాము, మీరు మీ యొక్క ఆలోచనని, మీ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ని ప్రభుత్వం రంగంలోనే కొనసాగించేదాకా మా యొక్క పోరాటం ఆగదు, చేస్తూనే ఉంటాం. ఇది ఎంత పెద్ద ఉద్యమమైనా చేస్తామని తెలియజేస్తాం.